హలో ఫుడ్ లవర్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ సుమ ఇంటి వంట. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ అంటే చాలా ఎమోషన్. అందులో సండే అయితే ఖచ్చితంగా చికెన్ తినాలనిపిస్తుంది. అందుకే ఈరోజు మీకు ఒక స్పైసీ చికెన్ లెగ్ పీస్ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా చిన్న మిక్సీ జార్లోకి కొంచెం పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు కొంచెం, అల్లం వెల్లుల్లి మెత్తగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న లెగ్ పీసుల్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని మిక్సీకి వేసుకున్న మసాలా మొత్తం వేసుకొని, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఈ లెగ్ పీసులకి బాగా పట్టేలాగా మెత్తగా బాగా కలపాలి. కలిపేటప్పుడు నేనైతే లెగ్ పీసులకి కొంచెం ఘాట్లు పెట్టుకున్నా, ఎందుకంటే ఈ మసాలా బాగా మగ్గుతుంది కాబట్టి. మీకు ఒక విషయం చెప్పనా, ఈ లెగ్ పీసులు ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీ పిల్లలు తింటే మళ్ళీ మళ్ళీ ఇష్టంగా తినాలనుకుంటారు. ముందుగా లెగ్ పీసులు తెచ్చిపెట్టుకోండి. బాగా కలుపుకున్న ఈ లెగ్ పీసుల్ని 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. 30 మినిట్స్ అయ్యాక ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె పోసుకొని, నూనె బాగా కాగాక లెగ్ పీసులు వేసుకోండి. లెగ్ పీసులు 2 వైపులా బాగా వేగనివ్వండి. చిన్న మంట మీదే వేగనివ్వండి, ఎందుకంటే పెద్ద మంట మీద అయితే నల్లగా వచ్చేస్తుంది కానీ బాగా కాలదు. అందువల్ల చిన్న మంట మీదే వేగనివ్వండి. అన్ని వైపులు కాలాక లెగ్ పీసుల్ని ఒక ప్లేట్లో తీసుకోండి. ప్లేట్లో తీసుకున్న లెగ్ పీసుల మీద గరం మసాలా కొంచెం వేసుకొని, అలానే ఆనియన్ కోసి పెట్టుకొని, ఇప్పుడు లెగ్ పీసులు తింటుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుందండి. చూశారు కదా స్పైసీ చికెన్ లెగ్ పీస్ ఎంత అద్భుతంగా ఉందో. మీరు మీ పిల్లలకి సరదాగా చేసి పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సుమ ఇంటి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.